హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజైతే కొర్రలతో ఇడ్లీ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే 3 కప్పులు కొర్రలు తీసుకోండి. అవి ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోండి. 3 కప్పులు కొర్రలకి 1 కప్పు మినపప్పు సరిపోతుందండి. కంపల్సరీ 3 కప్పులు వేసుకుంటే 1 కప్పు సరిపోతుంది. మీరు 1½ కప్పు కొర్రలు వేసుకుంటే హాఫ్ కప్పు మినపప్పు సరిపోతుందండి. ఇప్పుడు మనం బియ్యంతో ఎట్లా చేసుకుంటామో ఇడ్లీ రవ్వ సేమ్ అట్లానే అండి. మనం నార్మల్‌గా ఒక 2 కప్స్ మినపప్పు తీసుకుంటే ఇడ్లీ రవ్వ మనం 2½ అట్లా తీసుకుంటాం కదా! దీనికైతే మినపప్పు 1 కప్పుకి 3 కప్పులు కొర్రలండి. అవి 2 సెపరేట్‌గానే నానబెట్టుకోవాలండి. మినపప్పు నానబెట్టినప్పుడు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోండి. కంపల్సరీ 8 అవర్స్ అయితే నానాలండి. 2 సెపరేట్‌గానే నానబెట్టాలండి. కొర్రల్ని కూడా ఒక 2 సార్లు కడిగేసి తర్వాత వాటర్ పోసేసి నానబెట్టేసేయండి. 2 సెపరేట్‌గా నానబెట్టి ఒక 8 అవర్స్ అయితే కంపల్సరీ నానాలండి. అలా నానితేనే చాలా బాగుంటుంది. ఇడ్లీలు కూడా సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి ఒక 8 అవర్స్ అట్లా పక్కన పెట్టేసేయండి. అవి మళ్ళీ 8 అవర్స్ తర్వాత తీసుకొని ఒకసారి వాష్ చేసి మిక్సీ పట్టేసుకోండి. 2 కలిపి అయితే పట్టకూడదండి. 2 సెపరేట్‌గానే మిక్సీ పట్టాలి. మనం నార్మల్ ఇడ్లీ చేస్తే రవ్వని డైరెక్ట్‌గా కొంచెం సేపు నానబెట్టుకొని కలిపేస్తాము. ఇది అట్లా కాదండి. 2 ఒకసారి మినపప్పుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొర్రల్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. 2 సెపరేట్‌గానే మిక్సీ పట్టాలండి. కలిపి అయితే పట్టకూడదు. ఫస్ట్ అయితే కొర్రల్ని మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా వచ్చేదాకా రుబ్బుకొని తర్వాత ఒక గిన్నెలో తీసుకోండి. తర్వాత మినపప్పుని కూడా వేసి మెత్తగా రుబ్బి తీసేసుకోండి. ఆ తర్వాత చేతితో మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే అండి. మంచిగా కలపాలండి. కొంచెం సాల్ట్ ఏసి మంచిగా ఆ 2 పిండి కలిసేదాకా మంచిగా కలపాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కలిపేసిన తర్వాత పిండి అయితే ఇంకా బయటనే పెట్టేసేయండి. పులవాలండి పిండి అనేది. పులిస్తేనే బాగుంటుంది. అట్లా చూయించిన విధంగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఇంకా మార్నింగ్ ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఒకసారి గరిటెతో తిప్పి తర్వాత ఇడ్లీ ప్లేట్స్‌కి నెయ్యి రాసుకొని ఇడ్లీలు వేసుకోండి. ఇడ్లీలైతే చాలా మెత్తగా, సాఫ్ట్‌గా భలే వస్తాయండి. కొంతమంది షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు కదా! అంటే ఆ రవ్వతో తినని వాళ్ళు ఇలా డిఫరెంట్‌గా కొర్రలంటే మంచిదే కదండీ హెల్త్‌కి. సో, మిల్లెట్స్ కదా! మీరు కొర్రలతో చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఇట్లా కొర్రలతో చేసుకోండి. చూడండి 2 ప్లేట్స్‌లో వేసుకున్నాను పిండిని. తర్వాత అవి ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసి ఒక 2 నిమిషాలు బయట అట్లా ఉంచేసి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సాఫ్ట్‌గా ఉంటుందండి మెయిన్ ఇడ్లీ. దీన్ని మనం అల్లం చట్నీ, పల్లీ చట్నీ రెండిటితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కొర్రలతో ఇడ్లీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.